సీఎం వైఎస్ జగన్పై హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని, ఏ ఆత్మ చెప్తే జగన్ 9 నెలల తర్వాత విషప్రచారం మొదలుపెట్టారంటూ వ్యాఖ్యానించారు. గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకునే పరిస్థితులు లేవని అన్నారు. ఎవరు కాల్చారు, ఏ ఉద్దేశంతో కాల్చారో ప్రజలకు ప్రతిదీ బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలకు అర్థమయ్యేలా సమాధానం చెప్తామని, విషప్రచారాలను కట్టడి చేస్తామన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. ఇలా చూసుకుంటే మీరు అడిగిన ప్రతిదానికి మా దగ్గర సమాధానం ఉంది. కానీ ఈరోజు కేవలం ఒక రకమైన దురుద్దేశం. ఎలాంటి దురుద్దేశము? 5 సంవత్సరాలు మేమేమీ చేయలేకపోయాము, లాస్ట్ 60 రోజుల ముందు 6000 పోస్టులు తీస్తామని ఎందుకు పనికిరాని ఒక నోటిఫికేషన్ ఇచ్చి, కరెక్ట్గా ఎలక్షన్కి 60 రోజుల ముందండి నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని 6100 పోస్టులకి దేనికో ఇచ్చారు. ఇచ్చి మేమే చేసామని చెప్పి ఆ రోజు కూడా దాన్ని అడాప్ట్ చేసుకుందాం చూశారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఆ రోజు వీళ్ళకి ఇవన్నీ కనిపించలేదు, చెప్పాలని ఆలోచన రాలే. సో నేనేమంటానంటే, అది ఎందుకు పనికిరాని నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ గురించి ఎవరైనా కోర్టుకు వెళ్తే ఈజీగా పోతుంది. కానీ దాన్ని అప్పుడు క్యాన్సిల్ చేసి గౌరవ్ లోకేష్ గారు ఏది కూడా తక్కువకి ఇవ్వలేదే, మళ్ళీ 16,000 పోస్టులు ఆ రోజు క్రియేట్ చేయడానికని చూసి ఈరోజు మా సూపర్ 6లో వన్ ఆఫ్ ద ప్రామిస్ అది. ఈరోజు చాలా మంది డిఎస్సి యువత అభ్యర్థులందరూ చాలా మంది గౌరవ్ లోకేష్ గారిని వచ్చి అడిగిన పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే నేపథ్యంలో మేము చేసిన పొజిషన్స్ అవి. సో కంపల్సరీగా మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఒక చిన్నది కూడా మీకు తెలుసో లేదో, మీ తాలూకాలు ఎవరైనా అడిగారో లేదో చెప్పండి. ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి ఎవరు కూడా ఒక కానిస్టేబుల్ పోస్ట్ ఇప్పించండి అని కానీ, ఒక టీచర్ పోస్ట్ ఇప్పించండి అని కానీ ఎవరు కూడా రికమెండ్ చేయలేదు. చేసిన అవమాన సంగతి తెలుసు, ఎందుకంటే గవర్నమెంట్ అంత ట్రాన్స్పరెంట్గా మేము పనిచేసాం. దానికి ఈరోజు మీరు బయటకు వచ్చి ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా మాట్లాడేసి చేసేద్దామంటే ఈరోజు జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు మేము చాలా ట్రాన్స్పరెంట్గా పనిచేసాము. ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంలో కానీ, డిఎస్ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఇంకెవరికి లేదు. ఇంకో విషయం చెప్పాలి, చిన్న ఎగ్జాంపుల్, గ్రూప్ 1 పెట్టారండి వీళ్ళు లాస్ట్ గవర్నమెంట్లో. గ్రూప్ 1 ఒకటి చేశారు, అది ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో మీకు తెలుసు. ఇప్పుడు ఏ పొజిషన్లో పాపం అభ్యర్థులు అనాలో సెలెక్టెడ్ లిస్ట్ ఉన్నారో ఏమనాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి సంబంధించిన రిపోర్ట్ని కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ని కానీ తప్పుడు ప్రచారాలు చేస్తే కంపల్సరీ క్రిమినల్ కేసెస్ ఉంటాయి.